మెగా 157 సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఆల్రెడీ ఫస్ట్ స్కెడ్యూల్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్న ఈ మెగా ఎంటర్టైనర్ నెక్స్ట్ స్కెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరారు. విక్టరీ వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ సినిమా అందించిన అనిల్ మెగాస్టార్ తో చేయబోయే ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని రఫాడించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాని సూపర్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్. లేటెస్ట్గా ముస్సోరిలో స్టార్ట్ అయిన సెకండ్ స్కెడ్యూల్కి సంబంధించిన చిరంజీవి వీడియో రిలీజ్ చేసి క్రేజీ ప్రమోషన్స్తో సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నారు అనిల్. పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ మెగా 157 ప్రాజెక్ట్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. సెకండ్ స్కెడ్యూల్ కోసం డెహ్రాడూన్కి షిఫ్ట్ అయిన మూవీ యూనిట్ ముస్సోరిలోని అందమైన లొకేషన్స్లో షూటింగ్ చేస్తుంది. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన చిరంజీవి వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఈ సెకండ్ స్కెడ్యూల్లోనే చిరు నయనతారపై సాంగ్ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు అనిల్ రావుపూడి. ఇందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ స్పెషల్ బీట్స్ని రెడీ చేసినట్టు తెలుస్తుంది. మెగా 157 ప్రాజెక్ట్ని పక్కా స్కెడ్యూల్స్తో సూపర్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్న డైరెక్టర్ అనిల్ వర్కింగ్ స్టైల్కి ఫిదా అయ్యారు. చిరంజీవి తన మార్క్ కామెడీ డైలాగ్స్ అండ్ హిలేరియస్గా కంటెంట్తో సీన్స్ను తెరకెక్కిస్తున్నారని చిరంజీవి అనిల్కి కితాబు ఇవ్వడంతో సినిమాపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. విక్టరీ వెంకటేష్ గెస్ట్గా నటిస్తున్న ఈ సినిమాలో క్యాథరిన్ ట్రెసా మరొక హీరోయిన్గా నటిస్తున్నారు. మొత్తానికి చిరు సినిమాని జెట్ స్పీడ్లో పరుగులు పెట్టించడమే కాదు, ప్రమోషన్స్తోనూ అదరగొడుతూ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ను పెంచేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. అభిమానుల కోసం ఒక వీడియోని విడుదల చేయగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చిరంజీవి స్టైల్గా అలా కూర్చొని ఉండగా చిన్నపిల్లలు పరుగులు తీస్తూ ఆయన వైపుకు వస్తున్నారు. ఇప్పుడు చిరులో రెండవ స్కెడ్యూల్ ముస్సరిలో మొదలైంది అని అప్డేట్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈ చిన్న బీట్ వీడియోని చూసినప్పుడు అర్థమైపోయింది ఏంటంటే ఇది స్కూల్ నేపథ్యంలో సాగే చిత్రమని. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టీచర్గా లేదా పీటీ మాస్టర్గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నుండి ఆయన అభిమానులు రీమేక్ సినిమాలు లేకపోతే రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చూస్తూ వచ్చారు. ఈ సినిమాను చూస్తుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్తో పాటు ఆయన మార్క్ హీరోయిజం కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తున్నారంట డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఆయన స్పీడ్ చూస్తుంటే విశ్వంబర చిత్రం కంటే ముందే ఇది విడుదలయ్యేలా ఉంది. మొదటి స్కెడ్యూల్ అవుట్పుట్ పట్ల మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతృప్తి చెందారట. రీ ఎంట్రీ తర్వాత ఒక డైరెక్టర్ పనితనానికి మెగాస్టార్ మంత్రముగ్ధులు అవ్వటం ఈ సినిమాకి జరిగిందట. వారం రోజుల స్కెడ్యూల్ని ప్లాన్ చేస్తే కేవలం 6 రోజుల్లోనే స్కెడ్యూల్ని ముగించాడట డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఇది నిజంగా ఆయన ప్రతిభకి నిదర్శనమే కదా. తన విజన్కి తగ్గ ప్రతిభ గల నటులు దొరికితే అవుట్పుట్ ఇంతే వేగంగా వచ్చేస్తుంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో ఆమెకి ఇది 3వ సినిమా. గతంలో సాయిరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో నటించారు. 2 సినిమాల్లోనూ ఆమెకు మంచి పాత్రలే దక్కాయి. ఈ సినిమాలో కూడా ఆమె కోసం సాలిడ్ రోల్ని రాసుకున్నది డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఎప్పుడు కూడా ప్రమోషన్స్లో పాల్గొనడానికి ఇష్టపడిన నయనతార ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనడానికి మాత్రం సిద్ధపడింది. ఆమె ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తయారు చేయించిన స్పెషల్ వీడియోని సోషల్ మీడియాని ఒక రేంజ్లో హీట్ ఎక్కించేసింది. ఇక నయన్ పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. 2026వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.